హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వాళ్ళ బ్లాగ్ టాపిక్ వచ్చేసి సిటీ రిజిస్ట్రేషన్ ఇంకా బ్యాంక్ ఓపెనింగ్. ఇది యాక్చువల్గా మనం జనవరి రాగానే చేయాల్సిన పని, బట్ ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. 10 days అయితే దాటిపోయింది. ఏం చేస్తాం, మన జిందగీ అట్లా అయిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు మొత్తం బిజీగా నడుస్తాను మన సెటప్ అంతా. ఇవాళ అయితే మనకి యాక్చువల్గా కాలేజ్ ఉంది, బట్ నేనైతే ఆన్లైన్లో అటెండ్ అవుతున్నా. ఎందుకంటే మనకి మధ్యాహ్నం పని ఉన్నది, మళ్ళీ కాలేజు అటు ఇటు తిరగడం. మన ఇంకోటి ఏంటంటే మా బ్లాగ్ డిఎంఎస్ ఉంటుంది, దాన్ని మొత్తం ఇట్లా అప్హిల్లో ఉంటుంది. సో ఏం చేస్తాం, అంత దూరం నడిచి వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ చేసుకోవడం కుదరక మనకైతే యాక్సెస్ 1 month వరకు ఆన్లైన్లో క్లాసెస్ వినొచ్చు. సో అది యూజ్ చేస్తున్నాం ఇప్పుడైతే. దీని తర్వాత మా సిటీ రిజిస్ట్రేషన్ అపాయింట్మెంట్ వచ్చేసి 2 o'clock ఉంది, అండ్ బ్యాంక్ ఓపెనింగ్ అపాయింట్మెంట్ వచ్చేసి 3 o'clock. ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసేసి వెళ్ళిపోదాం ఇంకా మనమైతే. ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు నా గరాజ్లో ఉన్నాం, మా బిల్డింగ్ గరాజ్లో కింద. ఇక్కడ మన ఆఫీస్ సెటప్ వచ్చేసి ఇక్కడే ఉంది, ఎందుకంటే మనకి ఇంకా వైఫై యాక్టివేట్ కాలేదు. బికాజ్ మనకి బ్యాంక్ అకౌంట్ లేదు కాబట్టి మనం పేమెంట్ చేయలేం. సో మన ఇక్కడ పక్కనే తెలుగు వాళ్ళు ఉంటే వాళ్ళని వైఫై పాస్వర్డ్ అడిగి చిన్న క్లాసెస్ అయితే వింటాను. అట్లా నడుస్తుంది ఇప్పటికైతే. చెక్ చేద్దాం, ఇంకా వైఫై వచ్చిన తర్వాత క్లాస్కి వెళ్ళాల్సిన పని కూడా లేదు. అంటే జస్ట్ ఫర్ నెక్స్ట్ 10 days మళ్ళీ రూమ్లోనే క్లాస్ వినొచ్చు. సో దీని తర్వాత చూద్దాం ఇంకా ఏమవుతుందో. ఇంకా మనమైతే ఇప్పుడే తినేసినాం. కడుపు అసలు మస్తు ఆకలి అయ్యే, ఇప్పుడే తిన్నాం, ఇప్పుడే అయిపోయింది. వెజిటేబుల్ మిక్స్, రైస్ అండ్ యోగట్ ఉండే. చలో మనమైతే ఇంకెళ్ళిపోతున్నాం. చలో మనమైతే వెళ్తున్నాం. మనది వచ్చేసి 3rd floor. ఒక ఫ్లోర్కి అయితే ఇట్లా మెట్లు దిగాలి. ఇది ఇక్కడ విండో వ్యూ. ఇదంతా చూస్తే ఏదో వాల్పేపర్లో అనిపిస్తుంది ఈ సీన్లన్నీ. లిఫ్ట్ ఎక్కుదామా నడుచుకుంటూ వెళ్దాం? లిఫ్ట్ ఎక్కుదాం, ఇప్పుడే తిన్నాం కదా. ఈ అంటే ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. మనకి ఇప్పుడు కావాల్సిన మెయిన్ డాక్యుమెంట్స్ అయితే పాస్పోర్ట్ అండ్ ఒకటి అపాయింట్మెంట్ లెటర్ వాళ్ళు ఇస్తారు. కింద ఎంట్రన్స్ ఇవన్నీ, ఇంకా కార్ పార్కింగ్. మనం ఇప్పుడు ఇటు వెళ్ళాలి మన సిటీ రిజిస్ట్రేషన్ కోసం. సిటీ రిజిస్ట్రేషన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే పాస్పోర్ట్ ఇంకా ఒక అపాయింట్మెంట్ లెటర్. మనం వాళ్ళ దగ్గరికి వెళ్తే అపాయింట్మెంట్ తీసిస్తారు. అవి ఇప్పుడు తీసుకొని పోయి మనం యాక్చువల్లీ జర్మనీలో ల్యాండ్ అయిన ఒక 14 days లోపే మనం మన సిటీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. లేట్ చేస్తే మళ్ళీ దానికి కాన్సిక్వెన్సెస్ ఏదో ఉంటాయి. ఇంకోటి బ్యాంక్ ఓపెనింగ్ కూడా చేయించాలి. పార్కాస్ అది తీసుకుందాం అనుకుంటున్నా, దానిలో కూడా ఆల్రెడీ అపాయింట్మెంట్ అయితే తీసుకున్నా. అయితే మైక్ మర్చిపోయినాం, మళ్ళీ టెన్షన్ పైకి రూమ్ దగ్గరికి వచ్చినా. ఇప్పుడే మైక్ తీసుకొని వెళ్ళిపోదాం. ఇంకా ఇప్పుడే మన మైక్ అయితే సెటప్ అయిపోయింది, ఇంకెళ్ళిపోదాం, ఇంకా రెచ్చిపోదాం. మైక్తో తీసే క్వాలిటీ అయితే చాలా బాగా వస్తుంది, ఆడియో క్వాలిటీ. సో అందుకే మళ్ళీ పైకి వచ్చి తీసుకున్నా. కిందికి వెళ్ళినాక కంటిన్యూ చేస్తా. అసలు బయట రోడ్ మీదకి అయితే వచ్చేసినాం. ఇంకా చిన్న అట్లా నడుచుకుంటా పోయి ఇది లాస్ట్ రాంట్. ఇదే మన ఇంటి కింద ఉండే సూపర్ మార్కెట్ నెట్టో అని. చాలా పెద్దది, లోపల చాలా అఫోర్డబుల్గా దొరుకుతాయి మనకైతే ఇక్కడ స్టూడెంట్స్కి. లక్కీలీ అది మన అపాయింట్మెంట్ అయితే దీని పక్కనే మనకి నెట్టో. సో నో ప్రాబ్లం. ఇంకా ఇవాళ నేను ఇంకా మా ఫ్రెండ్ భాస్కర్ ఇద్దరం కలిసి సిటీ రిజిస్ట్రేషన్ అండ్ బ్యాంక్ ఓపెనింగ్ అయితే చేస్తున్నాం. వాడిది వేరే క్యాంపస్ అనమాట. వాళ్ళ క్యాంపస్ ఇప్పుడు మనం వెళ్ళే దారిలో దగ్గరలోనే ఉంటుంది. సో అక్కడ కలుస్తా అన్నాడు. ఆల్రెడీ లంచ్ చేసి రెడీగా ఉన్నా అన్నాడు. ఏమో వేరే క్యాంపస్ డిఎంఎస్ అని. అదైతే మొత్తం ఇట్లా అప్హిల్ ఉంటుంది, నడుచుకుంటూ పోవాలి. సైకిల్ లేదు, బండి లేదు, ఇక్కడ ఏముండయి, అన్ని కార్లే. కార్ తీసుకుందామంటే అద్దులే, ఇంకా స్టూడెంట్స్కి ఎందుకు కార్లు. సో ఇంక ఇట్లా ఇంకో 100 meters వాక్ చేస్తే మన ఫ్రెండ్ క్యాంపస్ అయితే వస్తుంది. అక్కడికి వచ్చాక మా ఫ్రెండ్ని ఇంట్రడ్యూస్ చేస్తా. చూడండి, ఇదే మనం ఓపెన్ చేద్దాం అనుకున్న బ్యాంక్. యాక్చువల్గా ఇప్పుడు ఓపెన్ చేయొచ్చు, కానీ మనకి సిటీ రిజిస్ట్రేషన్ లేదు కదా. సో సిటీ రిజిస్ట్రేషన్ తర్వాతనే మనకి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తుంది. సో దానివల్ల మనం ఫస్ట్ ముందు అది కంప్లీట్ చేసి మళ్ళీ ఇటు వద్దాం బ్యాక్. చేతులు చూడండి అసలు మొత్తం రెడ్ అయిపోయినాయి. అసలు చలి మాత్రం మామూలుగా లేదు. ఇంకా గ్లౌస్ తెచ్చుకుందాం అనుకున్నా కానీ రూమ్లోనే ఉండిపోయినాయి, మర్చిపోయినా అసలు. మన ఫ్రెండ్ ముందే ఉన్నాడు, చూపిస్తా. ఇదే మా ఫ్రెండ్ వెళ్ళాల్సిన క్యాంపస్ రూట్.
మన ఫ్రెండ్ భాస్కర్. ఇదే మనం స్ట్రేట్కి వెళ్తే మన సిటీ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అయితే వస్తుంది. అక్కడ వర్క్ అయిపోయాక నేను మళ్ళీ చెప్తా. ఇదే ఆఫీస్, మనమైతే రీచ్ అయిపోయినాం. ఈ గేట్లో చూడండి ఇట్లా, ఇది లోపల ఎంట్రన్స్. ఆఫీస్ కదా కొంచెం మాట్లాడాలి. ఇక్కడికి వెళ్ళి ఈ రైట్ సైడ్ రూమ్కి వెళ్తే మన రిజిస్ట్రేషన్ అయిపోతుంది. లోపలికి వెళ్ళి బయటకు వచ్చాక మళ్ళీ వీడియో తీస్తా. ఇది మన హౌస్ ఓనర్ ఇచ్చిన కాంట్రాక్ట్. వెనకాల వచ్చేసి అపాయింట్మెంట్, ఇక్కడ కావాల్సింది పాస్పోర్ట్. ఇది 3 ఉంటే అయిపోతుంది. సో అయిపోయింది ఇప్పుడే సిటీ రిజిస్ట్రేషన్ అయితే. మనకి ఇచ్చిన కాపీ అయితే ఇదే. మన పాస్పోర్ట్స్ అయితే తీసుకున్నా తను ప్రింట్అవుట్ తీసుకోవడానికి. అయిపోతాను అనుకుంటా 5 minutes అయిపోయాక అయిపోవడం బయటకు వెళ్ళిపోయా. ఇదే మన సిటీ సెంటర్. సిటీ అని కూడా అనద్దు దీన్ని, కామన్ అనేది చిన్న సిటీ కూడా కాదు, విలేజ్. ఇది ఇక్కడ చర్చ్ అనుకుంటుంది, చాలా పెద్దగా ఉన్నది. ఇదే మన సిటీ సెంటర్. ఇక్కడ కూర్చొని ఇక్కడ చాలా ప్లేస్ ఉంది. వాటర్ వస్తున్నాయి చూడండి, ఫౌంటైన్ చిన్నది. చలో ఇక్కడ పని అయితే అయిపోయింది. నెక్స్ట్ బ్యాంక్ వెళ్ళాలి. బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేస్తే మనకి బ్లాక్డ్ అకౌంట్ అమౌంట్ అయితే పడిపోతాయి. 2 months పడిపోతాయి, లాస్ట్ మంత్ ఇంకా ఈ మంత్వి. మన ఫ్రెండ్ ఇక్కడ ముందే డిహెచ్ఎల్లో చిన్న వర్క్ ఏదో కొరియర్ ఏదో వచ్చిందంటే వెళ్ళిండు. ఇప్పుడే అయిపోయినాక ఇద్దరం కలిసి స్పార్కాసా వెళ్ళాలి. అసలు బ్యాంక్ అయితే ఎంటర్ అవుతున్నాం. లోపల వీడియో తీయచ్చలేదో తెలియదు కానీ ఇదే లోపల ఎంట్రన్స్. మళ్ళీ బయటకు వచ్చిన వీడియో ఇస్తాం. సో లోపలికైతే వచ్చినాము. వచ్చిన తర్వాత అయితే మన అపార్ట్మెంట్ చూపెట్టిన తర్వాత ఇక్కడ చూడాలి, ఇక్కడ కూర్చోమన్నారు. మన ముందు క్యాఫ్టేరియా ఉంది. అసలు లోపల బ్యాంక్ మాత్రం వేరే ఉంది. బ్యాంక్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇంకా 2-3 daysలో మనకైతే డెబిట్ కార్డ్ వస్తాడట. దాని తర్వాత ఇంకా ట్రాన్సాక్షన్ చేయొచ్చు ఏటీఎంలో. అసలు చాలా రోజుల తర్వాత ఇంత ఎండగా కొడుతుంది అసలు ఇక్కడ. నేను వచ్చినప్పుడు ఇప్పటికి నేను వచ్చి 10 days దాటిపోయింది, ఏ రోజు ఇంత ఎండ చూడలేదు. వీళ్ళు జర్మన్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కావచ్చు ఎండ కొడుతుంటే. ఇంకా మన వర్క్ అయితే అయిపోయింది ఇవాళ బయటకు వచ్చిన పని. మనం వచ్చి 10 days అయినా ఇంకా ఈ పనులు అయితే వేయలేదు, ఎందుకంటే ఇక్కడ స్లాట్స్ అవైలబుల్గా లేకుండే. సో అందుకే అపాయింట్మెంట్ తీసుకున్నాం. ఇవాళ అయిపోయింది ఇంకా పని అయితే. ఇప్పుడు రూమ్కి వెళ్ళి కొంచెం అలా రెస్ట్ తీసుకోవాలి. మళ్ళా మధ్యాహ్నం సాయంత్రం అయిందంటే మళ్ళీ కుకింగ్ స్టార్ట్ చేయాలి. ఇక కుకింగ్ చేసి తిని కటింగ్ మళ్ళీ అవన్నీ క్లీన్ చేసేసరికి నైట్ అవుతుంది. నైట్ ఇక పడుకోవడమే. అసలు టైం అయితే అస్సలు ఉండలేదు ఇంటి దగ్గర ఉన్నట్టు. ఇంటి దగ్గర అంటే మనకు అన్ని పనులు ఇంట్లో వాళ్ళు చేస్తారు కాబట్టి సెట్ అయిపోయేది. ఇక్కడైతే అంత బిజీగా నడుస్తుంది మన లైఫ్ అయితే. కొన్ని రోజుల తర్వాత సెట్ చేయాలి ఇంకా మంచి షెడ్యూల్ పెట్టుకొని. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ స్టే ఫిట్. బాయ్.